ఐపీఎల్ 2026 ఎలిమినేటర్ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఓడిపోయి ఉండొచ్చు. కానీ ఆ జట్టు ఓనర్ కావ్య మారన్ మాత్రం కోట్ల మంది క్రికెట్ అభిమానుల మనసులు గెలుచుకున్నారు. సోషల్ మీడియాలో ఇప్పుడు ఆవిడ చేసిన పనే వైరల్ అవుతోంది. బుధవారం జరిగిన డూ ఆర్ డై మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు చెందిన వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఎస్ఆర్హెచ్ బౌలర్లను ముప్పు తిప్పలు పెడుతూ కేవలం 29 బంతుల్లోనే 97 పరుగుల సునామీ ఇన్నింగ్స్ ఆడాడు. తన జట్టును ఓడించి క్వాలిఫైర్ రేస్ నుంచి బయటకు పంపిన ప్రత్యర్థి ఆటగాడనే కక్ష లేకుండా మ్యాచ్ ముగిసిన వెంటనే కావ్య మారన్ స్వయంగా షేక్ హ్యాండ్ ఇచ్చి మరీ అభినందించారు. ఈ స్పోర్ట్స్ మ్యాన్షిప్ కు నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. ఈ 15 ఏళ్ల లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ ఈ సీజన్ లో ఏకంగా 65 సిక్సర్లతో యూనివర్స్ బాస్ క్రిస్ గేల్ రికార్డ్ ని బద్దలు కొట్టాడు. 242 స్ట్రైక్ రేట్తో 680 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ రేస్లో టాప్లో ఉన్నాడు. ఇతని బ్యాటింగ్ చూసి హైదరాబాద్ కోచ్ జేమ్స్ ఫ్రాంక్లిన్ సైతం ఈ బాబుని ఆపడం మా వల్ల కాలేదు అని చేతులెత్తేశారు. 15 ఏళ్ల వయసులోనే ఇంతలా ఆడుతున్నాడంటే ఇండియన్ క్రికెట్కు నెక్స్ట్ సూపర్ స్టార్ దొరికినట్టే అని అంతా భావిస్తున్నారు.